అగ్వకు బంగారం అని, ₹1,00,000కు 2,00,000 కడక్ నోట్లని, కాస్ట్లీ ఫోన్లను అగ్వకే వస్తాయని, 1+1 ఆఫర్ల కాస్ట్లీ ల్యాప్టాప్ అని అక్కరికి రాని మాల్ను అంటగట్టే మాటకారులను చూస్తూనే ఉంటాం. డిజిటల్ అరెస్ట్లన్నీ వచ్చిరాని భాషలో మాట్లాడి బోర్లేసే బయటి రాష్ట్రాల దొంగ బద్మాషగాళ్లను నిత్యం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటిదాకా తెలుగు మీడియం చరిత్రలా ఎన్నడూ చూడని తీరు బయటి దేశ ఫోన్తోటి లైవ్ల మోసపోయిండు నల్గొండ దిక్కు పోగన్నా. ఆడు ఎట్లా బోర్లేసిండో చూస్తే ఇట్లా కూడా బోర్ల పడతారా అని పరేషాన్ అవుతారు పక్క. పోలీసార్లు ఒక పారి ఆ బసిబట్ట మొక్కపోని టాలెంట్ ను చూపెట్టరాదుండ్రి, మా వాళ్ళు చూస్తారిగా. వారెవ్వా మస్తున్నది కదా మ్యాజిక్. గిన్నెల కొన్ని నీళ్లు పోసి అటెంక కెమికల్ మందు కొంచెం పోసి కర్ర కాగితం కెమికల్ నీళ్ళ అడిగితే చాలు తలతల మెరిసే కడక్ నోట్ వచ్చేత్తది. ఇట్లా ఒకటెనకొకటి జర్రంతా ఓపిక వేసుకుని 100 కర్ర కాగితాలను నీళ్ళ అడిగితే ₹1,00,000 కడక్ కడక్ నోట్లు వస్తాయి. ఈ మ్యాజిక్ నోట్లు మార్కెట్లు ఇడిస్తే కోటాన కోట్లకు అధిపతులు కావచ్చని తెలిసి తెలియని భాషల అచ్చిరాని యాసల మాలి దేశపుడు మూగ భాషతోని సైగలు చేస్తే నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మల్లెపల్లి వారి గూడెం లుండే వంగూరి జానయ్య బొక్క బోల్ర పడ్డాడు. పోలీసోళ్ల నడుపున్న ఈ పరాయి దేశపోని పేరు గోయిట సౌంగాలో అట. ఈడు పట్నం దిక్కు టోలీ చౌకులు ఉంటాడు. ముక్కు ముఖం తెలవని వాట్సాప్ గ్రూప్ లో కలిసిన జానయ్యతోని గోయిటగాడు చిన్నగా దోస్తాన్ షాల్ చేసిండట. అగ్వల ఆమ్దానచ్చే ఉపాయం చెప్తాని తిప్పర్తికి పోయి నల్ల కాగితాలను చూపించి నమ్మించిండట. జానయ్య ₹1,00,000 అసలు పైకం గడితే ₹5,00,000 నకిలీ నోట్లను అంటగట్టిండు. కట్టల ఓ 2-3 అసలు నోట్లకు కర్ర రంగు ఊసి కెమికల్ నీళ్ళ కడిగి నమ్మించిండు. ఇక ఆ నోట్లను తీసుకుపోయి నిమ్మలంగా ఇంటికి పోయి కడిగి క్యాచ్ చేసుకుందామని చూస్తే అన్ని ఉత్త చిత్తు కాగితాలేనట. ఇక ఎంబటే తిప్పర్తి పోలీసోళ్లకు సారు మాలి దేశపోడు మల్రి చూడకుండా మోసం చేసిండు, ఎట్లనన్నా వాని పట్టుకొచ్చి పైసలు ఇప్పిండ్రని ఫిర్యాదు అయ్యిండు. దీనెనక పెద్ద ముఠానే ఉన్నట్టుందని అనుమానపడ్డ తిప్పర్తి పోలీసోళ్లు కొత్త నెంబర్లకెళ్లి ఇంకిన్ని పైసలు కావాలే రారా సోడిగా అని పిలిస్తే ఎగేసుకొని ఉరకచ్చిండు. కర్ర కాగితాలను పట్టుకొచ్చి డెమో ఇచ్చిండు. రౌండప్ చేసి లోపటేసిండ్రు. ఏడు నుంచి వచ్చినావు మాల్ ఏ నుంచి పట్టుకత్తున్నావు, నీ వెనుక ఎంతమంది ఉన్నారని పోలీస్ అన్నల స్టైల్ అడిగితే ముచ్చట బట్ట బయలు వేసిండు. కేసు రాసి లోపటేసిండ్రు. చిత్తు కాగితాలను అసలు నోట్లను కెమెరాల ముంగట పెట్టిండ్రు. అగ్వాషకు పోయి బొక్క బోర్ర పడద్దని పోలీసాలు చెప్తూనే ఉన్నారు గాని మోసం చేసేటోళ్లకు ఒక అవకాశం ఇస్తున్నారు మనోళ్ళు. అటెంక మోసం ఎట్లా చేస్తారో ప్రాక్టికల్ గా తెలుసుకొని నెత్తినోరు కొట్టుకుంటారన్నట్టు. అయినా అసలు నోట్లు ఇస్తేనే కింద మీద చూసి దొంగయా అసలియా అని డౌట్ అనుమాన పడే ఈ యూపీఐల జమానాల మసి ఊసిన నోట్లంటే ఎట్లా నమ్మిండో మరి అన్న. భిక్షగాడు రూపాయి అడిగితేనే వేసేటందుకు వెనక ముందు ఆడతారు కానీ ₹1,00,000 ముక్కు ముఖం తెలవకున్నా మంచిదే అని చదివించుకుంటారు. ఎన్నడు మారుతారో ఏందో పొర్రు ఇసొంటి జనాలు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికి కూడా అందరికీ కూడా ఎక్కడ కూడా మీకు మనీ ఫ్రీగా రాదు. ఎవరైనా ఫ్రీగా మీకు ఇట్లాంటి స్కామ్ల ద్వారా మీరు మనీ ఊరికనే కూర్చున్న చోట మీకు వస్తాయని మీరు సంపాదించవచ్చు అని చెప్తే మాత్రం 80% నమ్మకండి. ఇదంతా కూడా పెద్ద స్కామ్. మీరు ఇప్పుడు చూసినట్టయితే 2 lakhsకి 5 lakhs ఊరికనే నీళ్ళల్లో ఏదో కెమికల్లో డిప్ చేస్తే వస్తుందని చెప్తున్నారు. అట్లాంటివి నమ్మకుండా జనాలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.